చిట్టి. ఈ పాప పేరేంటిది? ఈ బాబు పేరు సంతోష్. చిట్టి సంతోషు అక్క తమ్ముడు వీళ్ళిద్దరు. అయితే సంతోష్ అంటే చాలా ఇష్టం చిట్టికి. సంతోష్కు తన అక్క అంటే కూడా చాలా ప్రేమ. పాపం సంతోషు నడవలేడు, కానీ తన చక్రాల కుర్చీలో ఎప్పుడూ ఆనందంగా అక్కతో పాటు ఆడుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఉదయాన్నే తన ఇంటి ముందు ఒక అందమైన సీతాకోకచిలుక ఎగురుతూ కనిపించింది. సంతోష్ సీతాకోకచిలుకను పట్టుకొని ఆడుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. అప్పుడు చక్రాల కుర్చీల బండి నడుపుకుంటూ వెంబడపడి పట్టుకోవాలని ప్రయత్నించాడు, కానీ పట్టుకోలేకపోయాడు. సీతాకోకచిలుక కోసం పాపము వెళ్ళిండంట. వెళితే సీతాకోకచిలుకను పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే కాళ్ళు లేవు కదా, చక్రాల కుర్చీతోని వెళ్ళి పట్టుకోవాలంటే కష్టం కదా. అప్పుడు పట్టుకోలేకపోయిండు. అదంతా తన అక్క చూసి, ఏంటి సంతోష్, ఈమె చూసి, ఏంటి సంతోష్, నీకు ఆ సీతాకోకచిలుక కావాలా అని అడిగింది. అవునక్క అని అన్నాడు. అప్పుడు చిట్టి ఆ సీతాకోకచిలుకను పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేసి కొంచెం దూరం వెళ్ళి ముందు ఉన్న బురదలో పడింది. పాపం సీతాకోకచిలుక దొరకలేదు. బాధగా ఇద్దరు అక్క తమ్ముడు ఇంటికి చేరారు. అప్పుడు అమ్మ వచ్చి, ఏం జరిగింది, ఎందుకలా బాధపడుతున్నారు, నీ బట్టలకు ఏమైంది అని అడిగింది. అప్పుడు జరిగిందంతా చెప్పింది బాధపడుతూ. ఓ, సీతాకోకచిలుక పట్టుకొని ఏం చేస్తారు, దానిని పట్టుకొని ఆడుకుంటాం అని అన్నారు. మీకు సీతాకోకచిలుకలతో ఆడుకోవాలని ఉంది కదా, అయితే ఒక వారం రోజులు నేను చెప్పినట్టు చేయండి అని చెప్పింది వాళ్ళమ్మ. అప్పుడు సంతోష్ చిట్టి వాళ్ళమ్మతో పాటు తన ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కల్ని నాటారు.